బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి PSLV C-62 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. మూడో దశ చివర్లో టెక్నికల్ ఇష్యూ వచ్చిందన్న ఇస్రో డేటాను విశ్లేషిస్తున్నట్టుగా తెలిపింది. ఇక నాలుగో దశ ప్రారంభంలోనే శాటిలైట్ కి సంబంధాలు తెగిపోయాయి. నిజానికి 18 నిమిషాల్లో ప్రయోగం పూర్తి కావాల్సిందే. సాంకేతిక లోపం తలెత్తడంతో డేటాను విశ్లేషిస్తున్నారు. A 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. चरण विकास इंजन का प्रयोग करते हुए ఇక ఈ ఏడాది ఇస్రో చేపట్టినటువంటి తొలి PSLV C-62 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, మాధవి, మన ఇస్రో ఈ ఏడాది రాకెట్ ప్రయోగాలతో తొలిసారిగా అంటే తొలి ఏడాది ఈ మొదటి ప్రయోగంతో విజయం సాధించాలని బోని కొట్టాలని ప్రతిష్టాత్మకంగా ఈరోజు PSLV C-62 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ఈ రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అయితే ఈ సాంకేతిక లోపం ఈ మూడో దశలో తలెత్తినట్లుగా ఇస్రో గుర్తించడం జరిగింది. అయితే నాలుగో దశ ప్రారంభంలో శాటిలైట్కు సంబంధాలు తెగిపోయినట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. దీంతో ఈ ప్రయోగంలో కొంత ఉత్కంఠ అయితే ఏర్పడింది. అయితే సాధారణంగా ఈ ప్రయోగము 18 నిమిషాల 9 సెకండ్లు ఇది పూర్తి కావాల్సి ఉంది. అయితే మూడు దశ చివరి వరకు కూడా సజావుగానే ఈ ప్రయోగం జరిగింది. ఆ తర్వాత దీంతో ఈ ప్రయోగం పైన కొంత ఉత్కంఠ ఏర్పడింది. అంటే సమయం దాటిపోయినా కూడా ఇది ఏదైతే అనుకున్న కక్షలోకి శాటిలైట్లు ప్రవేశించకపోవడము, అదేవిధంగా ఏమైంది అనేసి కొంత ఉత్కంఠ అయితే ఏర్పడిన పరిస్థితి అయింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆ డేటాను అనలైజ్ చేశారు. చేసిన తర్వాత దీంతో సాంకేతిక లోపం మూడో దశలో తలెత్తడం, చివరిలో అదేవిధంగా నాలుగో దశలో దీంతో శాటిలైట్తో సంబంధాలు తెగిపోవడం గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత ఇప్పటికే ఇస్రో చైర్మన్ నారాయణ కొద్దిసేపటి క్రితం మాట్లాడడం కూడా జరిగింది. డేటాను అనలైజ్ చేస్తున్నాం, త్వరలో వివరాలు కూడా తెలపుతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఎందుకంటే గత ఏడాది మే నెలలో PSLV C-61 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టారు. అది పూర్తిగా విఫలమైంది. ఆ తర్వాత దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విజయం సాధించాలి, తొలి ఏడాదిలో బోని కొట్టాలనేసి ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇలా సాంకేతిక లోపం తలెత్తడంతో అటు దేశంలోని ప్రజలతో పాటు అదే విదేశాలకు సంబంధించిన వ్యక్తుల్లోనూ, అదేవిధంగా విదేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలను కొంత నిరాశ అయితే ఏర్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటికే ఈ ప్రయోగం ద్వారా PSLV C-62 రాకెట్ ద్వారా EOS N1 అనే శాటిలైట్ను ప్రతిష్టాత్మకంగా మన DRDO రూపొందించింది. దీన్ని కక్షలోకి ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా దీన్ని 1485 కేజీల బరువు ఉన్న ఈ శాటిలైట్ రూపొందించడం జరిగింది. ఇది కానీ సక్సెస్ అయి ఉంటే మన దేశానికి సంబంధించి ఇది భూపరిశీలన ఉపగ్రహం కాబట్టి దేశ రక్షణ అవసరాలకు కూడా ఇది ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన శాటిలైట్ కూడా. అయితే ఇవన్నీ అదేవిధంగా వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, అదేవిధంగా ఇలా విపత్తుల నిర్వహణకు ఈ విధంగా ఈ శాటిలైట్ ఉపయోగపడేది. అదేవిధంగా కొన్ని విదేశాలకు సంబంధించిన శాటిలైట్ను కూడా నింగులకు కక్షలో ప్రవేశపెట్టి వాణిజ్యపరంగా సక్సెస్ సాధించే అవకాశాలు కూడా ఉండేది. కాకపోతే ఈరోజు ఈ సాంకేతికతలు తలెత్తడంతో కొంత నిరాశ అయితే ఏర్పడిన పరిస్థితే కనిపిస్తోంది. మాధవి, థ్యాంక్ యూ దేవ్ కుమార్.